బంగ్లాదేశ్ నుండి బహిష్కరణకు గురైనటువంటి రచయిత్రి తస్లీమా నస్రీన్ శుక్రవారం కోల్కతాకి తిరిగి వెళ్ళింది. ఇవాళ తన వివాదాస్పద స్వీయచరిత్ర అయినటువంటి ద్విఖండితో చెలరేగినటువంటి నిరసనల కారణంగా 2007లో కోల్కతాని కూడా వదిలి వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ కోల్కతాకి చేరింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆమె మీడియాతో మాట్లాడి ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తే 1990లో బంగ్లాదేశ్ నుండి పారిపోయి కోల్కతాకు వచ్చి అక్కడ తన నివాసంగా మార్చుకున్న నస్రీన్ దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది. మతపరమైన భావాలను దెబ్బతీసిందని ఆరోపణలతో అప్పటి సిపిఎం నేతృత్వం బెంగాల్ ప్రభుత్వం ఆమె స్వీయచరిత్ర ద్విఖండి మీద 2003లో బ్యాన్ పెట్టింది. ప్రస్తుతం 63 ఏళ్ల వయసు ఉన్న ఈమెకి ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. అదే సందర్భంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రముఖ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయ కూడా ఈమె ప్రోగ్రాంకి హాజరు కాబోతున్నారని చెప్తున్నారు. ఒకప్పుడు ఇస్లాంని కించపరిచే ఆరోపణలు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె మీద మోపిన నేపథ్యంలో వార్తా సంస్థతో మాట్లాడుతూ నస్రీన్ తన రాకను అత్యంత వ్యక్తిగతమైన క్షణంగా అభివర్ణించారు. తను ఎప్పుడు కోల్కతాను వదిలి వెళ్లాలనుకోలేదని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా తనను పంపించిందంటూ ఆమె చెప్పుకొచ్చారు తస్లీమా నస్రీన్. అదే సందర్భంలో బెంగాల్ మంత్రి అగ్నిమిత్ర పాల్ నస్రీన్ రాకను స్వాగతించారు. లౌకికవాదం గురించి గొప్పగా చెప్పుకున్న గత ప్రభుత్వ హయాంలో ఆమెను తిరిగి రానివ్వలేదంటూ గుర్తు చేశారు. తృణమూల్ ప్రభుత్వ హయాంలో వివిధ వర్గాలకు రాజకీయ సాధనాలు వాడుకున్నారంటూ ఆరోపించుకొచ్చారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రభుత్వ హయాంలో ఆగస్టు 1న తస్లీమా నస్రీన్ వస్తున్నారు, ఇది మాకు గర్వకారణం అని చెప్పుకొచ్చారు.